హాయ్ గాయ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మహేశ్వరి కలెక్షన్స్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. కంపల్సరీగా బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ అయితే చేసుకోండి. దేనికంటే నేను వీడియో పెట్టిన వెంటనే నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ రావడం ద్వారా మీరు వీడియో నుండి కలెక్షన్ అయితే మిస్ అవ్వకుండా ఉంటారు. సో చాలా డేస్ తర్వాత మంచి వీడియో అయితే పెడుతున్నాను. కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి. కొత్త స్టాక్ అయితే తెప్పించాము. కొత్త ఫినిషింగ్ అండి. ఇది వచ్చేసరికి అంతా కొత్త స్టాకు. అండ్ చాలామంది నాకు మెసేజెస్ కూడా చేసే ఉంటారు కదా, వాళ్ళందరికీ రిప్లైస్ అయితే ఇచ్చేస్తాను. అండ్ నేనేంటంటే బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఈ వీడియోలో. ఒక 15 మోడల్స్ బ్యాంగిల్స్ అయితే చూపిస్తున్నానండి. ఎక్కువ కడా బ్యాంగిల్స్ అయితే ఉంటాయి. చాలామంది అడిగారు అప్పుడు నన్ను కడా బ్యాంగిల్స్ తెప్పించండి అని. బట్ ఏంటంటే అప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ అయితే లేదు. ప్రజెంట్ అయితే స్టాక్ అయితే తెప్పించాను. మీకు ఏ కడా బ్యాంగిల్స్ నచ్చితే అవైతే బుక్ చేసుకోవచ్చు. అన్నీ తక్కువ ప్రైజెస్లో బ్యూటిఫుల్ కలెక్షన్ అయితే తెచ్చాను. కలెక్షన్ చాలా బాగుంటుంది. ఎవరు మిస్ చేసుకోకండి. వీడియోని అయితే స్కిప్ అయితే చేయకుండా చూడండి. అండ్ మీకు ఏమైనా బ్యాక్గ్రౌండ్ నాయిసెస్ ఉంటే ఇగ్నోర్ అయితే చేసేయండి. ఎందుకంటే మనకి హాలిడేస్ కాబట్టి పిల్లలకి గోల్గా అయితే ఉంటుంది కాబట్టి సారీ అండి. బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఏమన్నా మీకు కొంచెం ఇబ్బందిగా ఉంటే దయచేసి ఇగ్నోర్ అయితే చేయండి. నా వాయిస్ నేను ఇంప్రూవ్ అంటే గట్టిగా ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఇంకా ఏమన్నా వినపడితే మాత్రం ఇగ్నోర్ అయితే చేయండి. చెప్పా కదండి, బ్యాంగిల్స్ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. నన్ను చాలామంది అంటే వేరే దగ్గర నుంచి రిఫరెన్స్గా తీసుకొచ్చి ఈ బ్యాంగిల్స్ ఉన్నాయని అడిగారు. సో అలాగా నేను ఒక 3 మోడల్స్ అయితే చేయించాను అనమాట. అంటే మ్యానుఫ్యాక్చరింగ్ చేయించాము, మేకింగ్ చేయించాము. ఒక 2-3 మోడల్స్ అడిగారండి నన్ను. చాలా మోడల్స్ అడుగుతారు వేరే పేజెస్ నుంచి కానీ వేరే దగ్గర నుంచి కానీ తెచ్చి. బట్ నాకు ఆ బ్యాంగిల్స్ డిజైన్ నచ్చి నేనైతే చేయించాను. నేను ఆల్రెడీ వీడియోలో కూడా ఇంక్లూడ్ చేశాను. దేనికంటే ప్రెసెంట్ కొత్తవి వచ్చేసరికి ఒక 15 మోడల్సే ఉన్నవి, అవే పెట్టేశాను వీడియోలో. అండ్ బ్యాంగిల్స్ కూడా ఏంటంటే నేను చేతికి వేసి అయితే చూపిస్తున్నానండి. మీకు క్లియర్గా ఒక ఐడియా అయితే ఉంటుంది ఎలా ఉంటాయి ఏంటి అన్న దానికోసం అయితే నేనైతే బ్యాంగిల్స్ అయితే వేర్ చేసుకొని చూపించానమాట. అండ్ జ్యువెలరీ గురించి మాట్లాడదామండి. నేను చూపించే ప్రతి ఐటెం కూడా మీకు 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగ్ అయితే వస్తుందండి. మనం సేల్ చేసేది కూడా అన్నీ 1 గ్రామ్ గోల్డ్ ఫినిషింగేనండి. మీకు కలర్ పోవటం కానీ ఎలాంటి చేంజ్ కానీ ఉండదండి ఫినిషింగ్లో మాత్రం. కాకపోతే ఏంటంటే దానికి కొన్ని టిప్స్ పాటిస్తే మాత్రం మీకు ఆ ఫినిషింగ్ కానీ ఆ షైనింగ్ కానీ లాంగ్ లాస్టింగ్గా ఉండాలి అంటే మాత్రం కంపల్సరీగా నేను చెప్పే టిప్స్ అయితే మీరైతే ఫాలో అవ్వాల్సిందే. ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీకు మీ ఐటెం రీచ్ అయినాక మీరు పార్సల్ అదంతా ఓపెన్ చేసుకున్నాక చెక్ చేసుకున్నాక మనకి జ్యువెలరీ బ్యాక్ సైడ్ ఉంటుంది కదా అండి. జ్యువెలరీకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి ప్లెయిన్ గోల్డ్ కోటింగ్లో అయితే ఉంటుంది డిజైను. సో ఆ బ్యాక్ జ్యువెలరీకి బ్యాక్ సైడ్ వచ్చేసరికి మీ దగ్గర నెయిల్ షైనర్ ఉంటుంది కదా అండి. నెయిల్ షైనర్ 2 కోటింగ్స్ అయితే వేసుకోండి. ఫస్ట్ ఒక సింగిల్ కోటింగ్ వేసేసి కాసేపు డ్రై అయ్యాక మళ్ళీ సెకండ్ కోటింగ్ వేసుకోండి. అలాగ 2-3 టైమ్స్ వేసుకుంటే చాలా బెస్ట్ అండి. దేనికి ఇలా వేసుకోమని చెప్తున్నానంటే మీకు కొంతమందికి ర్యాషెస్ వస్తాయండి. అంటే కొంతమందికి జ్యువెలరీ అనేది సరిపడదనమాట. వాళ్ళకి ఏంటంటే ర్యాషెస్ అనేది ఈజీగా వచ్చేస్తాయి. సో అలాంటి వాళ్ళకి కానీ ఇప్పుడు మనకు కొంతమందికి స్వెట్ ఎక్కువ వస్తుంది, అలాంటి వాళ్ళకి కానీ చాలా బెస్ట్ ఆప్షన్ అండి. అదేంటంటే డైరెక్ట్గా మన నెక్కి మన స్కిన్కి అండ్ జ్యువెలరీకి డైరెక్ట్ కాంటాక్ట్ అయితే ఉంటుంది కాబట్టి మీకు ర్యాషెస్ రావటం కానీ కలర్ చేంజ్ అవటం కానీ పోదన్నమాట. కలర్ అనేది అసలు చేంజ్ అవ్వదు మీరు ఆ కోటింగ్ షైనర్ అనేది వేసుకుంటే. సో మీరు ఎన్ని టైమ్స్ యూజ్ చేసినా కూడా మీకు అదే షైనింగ్ ఉంటుంది, అదే లుకింగ్ అయితే ఉంటుంది. ఇది స్టెప్ 1. కంపల్సరీగా కోటింగ్ అయితే వేసుకోండి. 2-3 కోట్స్ అయితే వేయండి. మ్యాక్సిమం 3 కాకపోయినా 2 అయితే వేసుకోండి, చాలా బాగుంటుంది. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి చాలామంది ఏంటంటే ఫంక్షన్స్ అయిపోయిన వెంటనే జ్యువెలరీని ఎక్కడ పడితే అక్కడ పెట్టేసుకుంటూ ఉంటారు. అలా కాకుండా మీకు ఆల్రెడీ స్టోరేజ్ బాక్సెస్ అనేది ఇస్తాను కాబట్టి పార్సల్తో పాటు దాంట్లో కానీ మనకి జిప్లాక్ కవర్స్ కానీ ఇలా ఏదో ఒక కవర్స్లో కానీ పెట్టి స్టోర్ చేసుకోండి. ఎందుకంటే డైరెక్ట్గా అది మెటల్ కాబట్టి డైరెక్ట్గా ఎయిర్కి ఎక్స్ప్లోషన్ వల్ల కలర్ అనేది చేంజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది.
అండ్ మనకి కొంచెం స్టోన్స్ కూడా మాసిపోవటం అంటే బ్లాక్ వైట్ స్టోన్స్ అంతా బ్లాక్ లాగా అయిపోతాయి అన్నమాట. ఎలా పడితే అలా స్టోర్ చేసుకుంటే. మీరు అలా కాకుండా సింగిల్గా మంచిగా పేపర్స్లో కానీ కవర్స్లో కానీ స్టోర్ చేసుకొని బాక్సెస్లో పెట్టుకుంటే మీకు లాంగ్ లాస్టింగ్ అయితే ఉంటాయి. ఓకేనా? సో ఈ 2 స్టెప్స్ ఏనండి మెయిన్గా ఫాలో అవుతే మాత్రం మీకు మీ జ్యువెలరీ అనేది ఎప్పుడు ఎన్నిసార్లు వేసుకున్నా కూడా అదే ఫినిషింగ్ అదే షైనింగ్ అయితే ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి బుకింగ్ ప్రాసెస్ గురించి అయితే చెప్తానండి. మీ అందరికీ తెలిసిందే బుకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. బట్ కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళ కోసం అయితే నేనైతే బుకింగ్ ప్రాసెస్ అనేది మళ్ళీ చెప్తాను. క్లియర్ కట్గా అయితే వినేసేయండి. చాలా సింపుల్ స్టెప్స్ అండి బుకింగ్ చేసుకోవడం. మీరు వీడియోని అయితే పూర్తిగా చూడండి. వీడియోని చూడడం అయిపోయినాక మీకు ఏ ఐటమ్ అయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంగిల్స్ నచ్చితే దీన్ని అయితే స్క్రీన్ షాట్ తీసుకొని మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద అనేది వచ్చేసరికి నెంబర్ అయితే కనపడుతుంది కదా, అది వచ్చేసరికి మన ఛానల్కి సంబంధించిన వాట్సాప్ నెంబర్ అండి 9181500449. ఓన్లీ మహేశ్వరి కలెక్షన్స్కి ఈ నెంబర్ ఒక్కటే ఉంది. మెసేజ్ చేయడానికి అయితే మాత్రం పేమెంట్కి అయితే ఇంకొక నెంబర్ కూడా ఉంది. బట్ నాకు మీరైతే మెసేజ్ చేయాల్సిన నెంబర్ వచ్చేసరికి ఇదన్నమాట. సో మీరు తీసుకున్న స్క్రీన్ షాట్ ఆ నెంబర్కి వాట్సాప్లో అయితే పెట్టండి. మీరు పెట్టిన స్క్రీన్ షాట్ చూస్తే మేము స్టాక్ ఉందో లేదా అయితే మేము వితిన్ 5 మినిట్స్లో అయితే చెక్ చేసుకుని అయితే చెప్తాము. మేము చెక్ చేసుకుని అయితే మీకైతే ఇన్ఫామ్ చేస్తామండి. స్టాక్ ఉంది అంటే మీరైతే బుక్ చేసుకోవచ్చు. అండ్ సిఓడి ఉందని అడుగుతున్నారు కదా, సిఓడి అయితే లేదు. నేను ప్రతి వీడియోలో మెన్షన్ చేస్తూనే ఉంటాను. బట్ చాలామంది సిఓడి పెట్టండి అని అడుగుతారు. సిఓడి అయితే పెట్టవచ్చండి. బట్ మాకు కొన్ని డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నవి. అవి నెక్స్ట్ వీడియోస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. చాలా డిసడ్వాంటేజెస్ అయితే ఉన్నాయండి సిఓడి ఆప్షన్ వల్ల. సో అందుకని మేము ప్రజెంట్ కూడా మనకి ప్రతి దగ్గర కూడా ఆన్లైన్ పేమెంట్సే ఎక్కువ నడుస్తున్నాయండి. సో మేము కూడా అలాగే ఆన్లైన్ పేమెంట్ అయితే పెట్టామన్నమాట. సో మీరు వన్స్ పేమెంట్ చేసేసి మీ అడ్రస్ డీటెయిల్స్ ఇస్తే నేను మీ ఆర్డర్ అనేది బుక్ అయితే చేసుకుంటామండి. మీ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోయినాక మీరైతే నాకైతే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. దయచేసి అందరూ అడ్రస్ ఇచ్చేటప్పుడు 1-2 టైమ్స్ చెక్ చేసుకుని అయితే అడ్రస్ డీటెయిల్స్ అయితే ఇవ్వండి. అడ్రస్లో ఏమన్నా చేంజ్ ఉంటే మాత్రం పార్సల్ వేరే ఫర్ ఎగ్జాంపుల్ పిన్ కోడ్లో బై మిస్టేక్ 0 బదులు 1 పెట్టినా కూడా మీకు వేరే స్టేట్కి వెళ్ళిపోయే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి కంపల్సరీగా అడ్రస్ ఇచ్చేటప్పుడు మాత్రం 1-2 టైమ్స్ చెక్ చేసుకొని అయితే నాకైతే ఫార్వర్డ్ చేయండి. అంటే అడ్రస్లో ఏమైనా చేంజ్ ఉంటే మా పార్సల్ రాదా అని కాదండి, మీ పార్సల్ వస్తాయి. కాకపోతే ఏంటంటే అడ్రస్లో చేంజ్ ఉండటం వల్ల ఈ డెలివరీ పర్సన్స్ ఏం చేస్తారంటే వాళ్ళకి అర్థం కాక అండ్ కొన్ని ఇన్స్ట్రక్షన్ అంటే వాళ్ళ రూల్స్ని బట్టి వాళ్ళకి కంపెనీ పెట్టే రూల్స్ కూడా ఉంటాయి. కాబట్టి అప్పుడు ఏం చేస్తారంటే పార్సల్ అనేది రిటర్న్ ఇచ్చేస్తారనమాట. అంటే మా పార్సల్ మాకు రిటర్న్ వచ్చేస్తుంది, మీకు డెలివరీ కాకుండా. మళ్ళీ ఏంటంటే మళ్ళీ మేము ఎక్స్ట్రా డెలివరీ ఛార్జెస్ పెట్టుకొని మళ్ళీ మీకు వేయాల్సి వస్తుంది. ఇక్కడ డెలివరీ ఛార్జెస్ గురించి కాదు, కానీ ఏంటంటే కస్టమర్కి ఇలా సర్టెన్ టైంలో మీకు డెలివరీ అవుతుంది అని చెప్పినాక ఇంకా ఎక్కువ డేస్ టైం తీసుకుంటే ఏంటంటే వాళ్ళకి చాలా డిసప్పాయింట్ ఉంటుంది. అంటే చాలా భయపడతారు కూడా. అమ్మో 5 డేస్ అన్నారు ఇంకా రాలేదు, 10 డేస్ అయిపోయింది, 15 డేస్ అయిపోయింది అన్న భయం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇంకా ఆన్లైన్ పేమెంట్ కాబట్టి భయం ఆబ్వియస్లీ అందరికీ కంపల్సరీగా ఆన్లైన్ పేమెంట్ అంటేనే భయం వేస్తుందండి. ఎందుకంటే ఇప్పుడు చాలా ఫ్రాడ్స్ జరుగుతున్నాయి. బట్ అందరూ అలా ఉంటారని కాదు కదా. సో అందుకని నేను ప్రతిసారి మీరు నాకు పెట్టినా కూడా నేను 1-2 టైమ్స్ చెక్ చేసుకుంటానండి అడ్రస్ కరెక్ట్గా ఉందో లేదో అని. సో అడ్రస్ అయితే కంపల్సరీగా చెక్ చేసుకుని అయితే ఇవ్వండి. అంటే మెయిన్లీ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు. అంటే మేము చాలా చిన్న పల్లెటూరు అండి మాది. మాకు మీషోలో, ఫ్లిప్కార్ట్, అమెజాన్ డెలివరీస్ వస్తాయి కానీ ఇలా డిటీడీసీ డెలివరీ రాదంటండి. మేము కనుక్కున్నామని అడుగుతున్నారు కదా, మీరు భయపడాల్సిన అవసరం లేదండి. మేము మీకైతే విలేజ్లో ఉన్నా కూడా పోస్ట్ అయితే వేస్తాము. పోస్ట్ ద్వారా డెలివరీ అయితే పంపిస్తామన్నమాట. మేము ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ అయితే ఇస్తామండి. విలేజెస్లో ఉన్నా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. అండ్ చక్కగా మీకు నచ్చిన ఐటెంని అయితే బుక్ అయితే చేసుకోవచ్చు. మేమైతే పోస్ట్ ద్వారా మీకైతే కొరియర్ అయితే పంపిస్తాము. అండ్ ఇంకా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది వీడియోస్ అయితే చూస్తున్నారు. సో ప్లీజ్ అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ ఫ్యూచర్లో మంచి వీడియోస్ అయితే వస్తున్నాయి కాబట్టి వీడియోకి అయితే స్టే ట్యూన్గా అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.